హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 1st ఫిబ్రవరి. ఈ వీడియోలో మనం 2nd ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్ టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు మైనర్ నెగటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఓన్లీ 28 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద ఉన్నాయి. ఇంపార్టెంట్ గా నిఫ్టీకి కీ లెవెల్ రేపటికి ఏ రేంజ్ లో ఉండొచ్చు, బ్యాంక్ నిఫ్టీ తర్వాత పివోట్ లెవెల్స్ ఇవన్నీ కూడా బ్లాగ్ లో రాస్తున్నాను. మీరు బ్లాగ్ చూడొచ్చు. బ్లాగ్ అడ్రస్ ఇక్కడ ఉంది. అండ్ ఇంకొకటి మొమెంటమ్ స్టాక్స్, బుల్లిష్ స్టాక్స్, బేరీ స్టాక్స్ ఇవన్నీ కూడా మన స్కానర్ లో వచ్చిన స్టాక్స్. ఇందులో మనం స్ట్రాంగ్ మొమెంటమ్ లో ఉండే అవకాశం ఉన్న స్టాక్స్ కి రేపటికి మనం లిస్ట్ లో పెట్టుకోవచ్చు. హడ్కో, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత మదర్సన్ సుమి, బిఎస్సి, సెంచరీ టెక్స్టైల్స్, ఏఐ ఇంజనీరింగ్, ఐఓబి వీటిలో నుంచే మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనకి ఇక్కడ లెవెల్స్ చూస్తే ఈ రోజు కొంచెం హైయర్ లెవెల్లోనే ఓపెన్ అయింది, కానీ చాలా నారో రేంజ్ లో ట్రేడ్ అయింది. జనరల్ గా బడ్జెట్ రోజు ఇంత నారో రేంజ్ లో ట్రేడ్ కావడం చాలా అరుదుగా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఫుల్ టైం బడ్జెట్ కాదు. అండ్ ఓవరాల్ గా మనకి గ్లోబల్ గా అంత పాజిటివ్ లేదు, అయినా కానీ మన మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉంది. అండ్ టెక్నికల్ గా చూస్తే కొంత అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇప్పుడు మన కీ లెవెల్ కన్నా పైననే ఉంది. కీ లెవెల్ వచ్చి 21,435. ఇప్పుడు 21,697 దగ్గర క్లోజ్ అయింది. మనం గతంలో అనుకున్న లెవెల్ రెసిస్టెన్స్, అది రెసిస్టెన్స్ లాగానే పనిచేసింది ఈ రోజు కూడా 21,770. సో ఇప్పుడు మనకి హైయర్ లెవెల్ కు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ 21,880. దీన్ని క్రాస్ చేస్తే 22,000 వరకు వెళ్ళొచ్చు. సో డౌన్ సైడ్ ఇప్పుడు మనకి మంచి ఆపర్చునిటీ రావచ్చు బయింగ్ కోసం 21,550. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 21,435. ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు లో చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం. సో ఈ రోజు లో 45,680. మన కీ లెవెల్ కూడా అక్కడే ఉంది. సో 45,680 కన్నా పైన క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు 46,188. సో ఇది మనకి అండ్ ఈ రోజు వచ్చిన క్యాండిల్ ఏదైతే ఉందో ఒక డ్రాగన్ ఫ్లై డోజీ. సో ఇది అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి డోజీ వచ్చినప్పుడు ఈ డోజీ బ్రేక్అవుట్ మాత్రం స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ 46,583. దీన్ని బ్రేక్ చేస్తే 47,150 వరకు అప్ సైడ్ కు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 45,680. దానికన్నా కిందకు వస్తే మాత్రం 45,300. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. సో మొమెంటమ్ లో ఉన్న స్టాక్స్ లో నుంచి ఒక స్ట్రాంగ్ స్టాక్ తీసుకొని మనం ఈ రోజు దానికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు బాగా డౌన్ అయింది, దాదాపుగా 7% పడిపోయింది సిమెంట్ స్టాక్, ఇండియా సిమెంట్. దానికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది ఇండియా సిమెంట్ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం మనం. ఈ రోజు క్లోజింగ్ 242 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ రోజు హై చూస్తే దాదాపుగా 265 ఆ లెవెల్స్ దగ్గర నుంచి డ్రాప్ అయింది. సో మేబీ సమ్ న్యూస్ బేస్డ్ తోని డ్రాప్ అయింది ఇది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఇంపార్టెంట్ గా వీక్లీ పివోట్ అండ్ మంత్లీ పివోట్ అండ్ 253 వచ్చి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ మూడు లెవెల్స్ ని ఒక్కరోజే బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. అయితే దీంట్లో మనం ఒక పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. సో టెక్నికల్ గా ఇది డిమాండ్ ఏరియా కింద వస్తుంది మనకి అరౌండ్ 233 నుంచి 235. ఈ రోజు లో దానికి దగ్గరలోకి వచ్చి అక్కడి నుంచి కొంచెం పుల్ పైకి వెళ్ళింది. అయితే ఇప్పుడు మనం కొంచెం ఈ స్టాక్ ని మానిటర్ లో పెట్టి పుల్ బ్యాక్ వస్తే 226 మనకి మంచి ఆపర్చునిటీ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఒకటి ప్రీవియస్ బ్రేక్అవుట్ లెవెల్స్ ఆల్మోస్ట్ 230, 225 ఈ లెవెల్స్ దగ్గరే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి 233 నుంచి 235 వరకు డైలీ డిమాండ్ జోన్ ఉంది. అండ్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 226. ఈ లెవెల్స్ లో ఎక్కడైనా ఒక లెవెల్ దగ్గర మంచి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది, ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం. అయితే ఇప్పుడు అప్ సైడ్ లో రెండు ప్రాబ్లమ్స్ మనకున్నాయి, రెసిస్టెన్స్ పాయింట్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ వీక్లీ పివోట్ 246.60 పైసా. దీనికన్నా పైన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 253. ఇక్కడ మనకి 253 ఇంపార్టెంట్ ఎందుకు అంటే 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా ఒక 5 to 6 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ రేంజ్ లో ఇదే లెవెల్ దగ్గర ఉన్నాయి. సో ఈ లెవెల్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఇది ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ.
డౌన్ సైడ్ కి వస్తే మాత్రం ఇది ఒక మంచి బాయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఐదర్ వే మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇండియా సిమెంట్, మారుతి ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసే అవకాశాలు కనబడుతున్నాయండి. ఇక్కడ మనకి 11,000 పైన రేంజ్ కనబడుతుంది ఇక్కడ. సో ఇది ప్రీవియస్ హైస్ 10,922. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం దీన్ని ప్లాన్ చేయొచ్చు. ఈవెన్ మనం ఇంట్రాడే ట్రేడ్ కోసం కూడా దీంట్లో ప్లాన్లు తయారు చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ వీక్లీ పివోట్ 9,878 ఏదైతే ఉందో ఈ 9,880, 890 దగ్గరే 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ ని టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రాంగ్ మూవ్మెంట్ తీసుకుంది. సో ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో 10,815 నుంచి 10,920 ఇది కొంత సప్లై లాగా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకి పుల్ బ్యాక్ ఇస్తే ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఈ స్టాకులు. ఇప్పుడు 10,637. సో మనకి మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు 10,430 ఆర్ 450 లెవెల్స్. అండ్ దీంట్లో ఒకటే ఈ రోజు లోని బ్రేక్ చేస్తేనే కొంత డౌన్ సైడ్ కి వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు ఇది 10,250 వచ్చి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. దీన్ని మన స్టాప్ లాస్ లాగా అనుకొని 10,950 లెవెల్ ఆర్ 920 లెవెల్ వరకు అప్ సైడ్ టార్గెట్స్ లాగా పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కసారి మనం లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూసినా గానీ మనము సో ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తే లాస్ట్ ఇది ఈ రోజు ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. అక్కడి నుంచి కూడా ఈ 1 అవర్ క్యాండిల్ లో కూడా మంచి స్ట్రెంత్ ఉంది. తర్వాత కూడా మొమెంటం స్ట్రాంగ్ గా ఉంది, ఎక్కడ కూడా వీక్నెస్ కనపడలేదు. లాస్ట్ 15 మినిట్స్ ఇది ఇంట్రాడే ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనం ఒక ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేస్తే మాత్రం ఈవెన్ ఇంట్రాడే ట్రేడ్ చేయాలంటే కూడా ఇది మనకి 10,415 ఆర్ 430 ఆ లెవెల్స్ వస్తే మనకు ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి. ఇంట్రాడే ట్రేడ్ చేయొచ్చు లేదా పొజిషనల్ గా ట్రేడ్ చేసినా గానీ దీంట్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్న స్టాక్ ఇది మారుతి. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దక్షిణ భారతంలోని అత్యధిక ఆన్లైన్, ఆఫ్లైన్ వర్క్ షాప్స్ నిర్వహించిన ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్ విజయవాడలో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ 2024లో ఎలాంటి వ్యూహాలు మార్కెట్ల నుంచి లాభాలు తెచ్చిపెడతాయి, ఊహించని ఏ రంగాల నుంచి మల్టీ బ్యాగర్స్ రాబోతున్నాయి, చీప్ గా ఉన్న క్వాలిటీ స్టాక్స్ ను ఎలా పిక్ చేసుకోవాలి, వాల్యూ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్ ఎలా గుర్తించాలి, ఇలా ఎన్నో అంశాలపై అద్భుతమైన ఫండమెంటల్ అనాలిసిస్. ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం. వేదిక హోటల్ మినర్వా గ్రాండ్, పివిపి మాల్ పక్కన, MG రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలకు 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.